ఏపీలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా వరుస నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయానికి ఉత్తర్వులు ఇచ్చింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలను సులభతరం చేస్తూ వేర్వేరు జీవోలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అనుసరించి ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లకు సవరణలు చేస్తూ 2 వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పదే చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో స్పీడ్ను పెంచేందుకు ఈ నిబంధనల్లో మార్పులు తెచ్చింది. దీని ద్వారా ఈ రంగంలో కీలక సంస్కరణలకు బీజం వేశామంటున్నారు. 5 సంవత్సరాలను చూశాం. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని నియంత్రించాలని నేను ముందే చెప్పా. మా నారాయణ గారు ఆ పని మీద ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే భవిష్యత్తులో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దగ్గర రావద్దండి. మీరు కూడా పూర్తిగా సహకరించండి. నేను ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, గుడ్ గవర్నెన్స్ ఇస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లేఅవుట్ల అనుమతుల్లో ఏపీ ప్రభుత్వం తెచ్చిన మార్పులు గేమ్ చేంజర్ కానున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. లేఅవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశారు. అలాగే 500 చదరపు మీటర్లు పైబడిన స్థలాల నిర్మాణాల్లో సెల్లార్కు అనుమతి ఇస్తూ నిర్ణయించడం ఈ రంగానికి బూస్టప్ అన్నారు. రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీటర్లు సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన తొలగించారు. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం వాటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇచ్చే ముందు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులతోనూ ప్రభుత్వం చర్చించి మార్పులు చేర్పులు చేసింది. దీంతో ఈ నిర్ణయం ఏపీ రియల్ ఎస్టేట్ రంగంలో గేమ్ చేంజర్ కానుంది. 500 మీటర్ల దాటిన హౌసెస్ కి సెల్లార్ పర్మిషన్ అడిగారు. ప్రస్తుతం వరకు కమర్షియల్ వాటికే ఉంది. 750 చదరపు మీటర్లు దాటిన వాటికే సెల్లార్ పర్మిషన్ ఉంది. అయితే అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసాం. 500 మీటర్లకు ఇచ్చింది. ఇక్కడ కూడా 500 మీటర్ల పైన వాటికి రెసిడెన్షియల్కి సెల్లార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గత టీడీపీ హయాంలో సూపర్ స్పీడ్ తో ముందుకు వెళ్లిన రియల్ ఎస్టేట్ రంగం వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పడకేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం ఆ రంగం వృద్ధికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వరుస ఎక్స్పోలకు తక్షణ స్పందన వచ్చేలా కూటమి సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది.